ధ్యానం చేస్తాం. మనము దీనదశలో ఉన్నప్పుడు 23వ వచనంలో మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. ఈ ఒక్క మాట మేము ధ్యానం చేస్తాం. ఆయన కృపను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ కీర్తనల గ్రంథం అంత కృపను గురించే చెప్తుంది. ఎన్నో రిఫరెన్సులు మనం ప్రతి కీర్తనలోని కృప అన్నమాట మనకి భగవంతుడు జ్ఞాపకం చేస్తాడు. చూడండి 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. నేనైతే నీ కృపాతిశయం, ఇదండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను అంటాడు. 6వ అధ్యాయము కీర్తన 6వ కీర్తన 4వ వచనంలో, యెహోవా తిరిగిరము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. 13వ కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా అంటాడు. తర్వాత 17వ కీర్తన 8వ వచనంలో, నీ కృపాతిశయములను చూపుము అంటాడు. 21వ కీర్తన 7వ వచనంలో, యాలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. యాలయనగా రాజు ఎవరండి? సామాన్యుడు కాదు ఈయన. రాజు యెహోవా యందు, భగవంతుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడట. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని వ్రాయబడింది. 23వ కీర్తన 6వ వచనం మనకు అందరికీ తెలిసిన మాటే. నేను బ్రతుకు దినములన్నీ అనగా కృపాక్షేమం, కృప పక్కనే ఉంది, క్షేమములే నా వెంట వచ్చును. కృప వస్తుంది ముందర, దాని పక్కన క్షేమం వస్తూ ఉంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను కృప ద్వారా నివాసం చేస్తాను అంటాడు భక్తుడు. 25వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. కృపాతిశయములు నీ కృప ప్రభువా, ఇది నీ కృపే తండ్రి. 25వ కీర్తన 7వ వచనంలో, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా, నేను బ్రతకలేను. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో తండ్రి, కరుణించి నాయన. 26వ కీర్తన 3వ వచనంలో, నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ కృప, చూడండి ఎంత మంచి మాట. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను ప్రభువా, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నాను. 31వ కీర్తన 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు ప్రభువా, కావున నీ కృపను బట్టి తండ్రి నేను ఆనందభరితుడనే సంతోషిస్తూ ఉన్నాను. నీ కృపను బట్టి తండ్రి, నీ కృపే నాకు మూలకారణం. నీ కృప 31వ కీర్తన 16వ వచనంలో, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము తండ్రి, నీ కృపచేత నన్ను రక్షించము. స్తోత్రం ప్రభువా, నీ కృపచేత నన్ను రక్షింపము. 31వ కీర్తన 21వ వచనంలో, ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను, ఏ కృపండి? తన కృపను, భగవంతుని యొక్క కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. 32వ కీర్తన 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచూ ఉన్నాయి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించి ఉన్నది. స్తోత్రం ప్రభువా. ఏం ఆవరించి ఉన్నదమ్మా? భగవంతుని యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. నీకు స్తోత్రం తండ్రి. కీర్తన 33:5లో, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. 33వ కీర్తన 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది.
ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి నిలుస్తుందట. 33వ కీర్తన 22వ వచనంలో, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉంటే చాలు ప్రభువా. స్తోత్రం. 33వ కీర్తన 22వ వచనంలో, యెహోవా మేము నీ కృప కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండునుగాక. 36వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశమునంటుతూ ఉంది ప్రభువా. ఎక్కడమ్మా? యెహోవా నీ కృప ఆకాశమునంటుచూ ఉంది తండ్రి, నీ సత్య సంధత్వము అంతరిక్షం నంటుచూ ఉంది. 36వ కీర్తన 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్య. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బైబిల్ తీయండి, నా వెనక ఆ రెఫరెన్స్లు చూస్తూ రండి. మనం ఆయన కృపని ఈ ఉదయాన్నే ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది తండ్రి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 36వ కీర్తన 10వ వచనంలో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము తండ్రి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము తండ్రి. 40వ కీర్తన 10వ వచనం, 40వ కీర్తన 10వ వచనంలో, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకొండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను నేను ప్రకటిస్తూనే ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. నీ కృపను ఎప్పుడూ వెల్లడిపరుస్తాను తండ్రి, ప్రకటిస్తాను. 40వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృప ప్లస్ సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. కృప అంటే ఇదంతా అర్థం ఏంటో తెలుసమ్మా? కృప ఈక్వల్ టు యేసుక్రీస్తు, అంతే. ఆయనే కృపానికి ఎవరు? ఆయనే. ఆయన పేరేం పేరు? కృపామయుడు, కృప కలిగిన దేవుడు, కృపామయుడు. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. 42వ కీర్తన 8వ వచనం, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనని గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎంత మంచి మాట అండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనని గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రభువా కృప కలుగనాజ్ఞాపి, నీ కృప ఉంటే చాలు ప్రభువా. అప్పుడు రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన పాడడానికి, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నేను చేయడానికి ప్రభువా నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటావు. 44వ కీర్తన 26వ వచనం, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను కరుణించుము పరమాత్ముడా. దేవా మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి, నీ కృప, నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి మమ్మను విమోచింపము. 48వ కీర్తన 9వ వచనం, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ప్రభువా యేసు నేను మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాను తండ్రి. 51వ కీర్తన 1వ వచనం, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ దయావాత్సల్యములను బట్టి నా అతిక్రమములను తుడిచివేమి తండ్రి. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివే తండ్రి, నీ కృప చెప్పున ప్రభువా. 52వ కీర్తన 1వ వచనంలో, శూరుడా చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యము ఉంటుంది కదా. ఇది మాట. 52వ కీర్తన 1వ వచనం, శూరుడా చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, క్వశ్చన్ మార్క్. దేవుని కృప నిత్యము ఉండును. 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే
దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టుల వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమన్నాడమ్మా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. 57వ కీర్తన 3వ వచనం. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. తన కృపయు సత్యమును అనగా భగవంతుడు యేసుక్రీస్తు వరే మనకు సహాయం చేయడానికి వస్తాడు. 57వ కీర్తన 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది తండ్రి, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించుచుంది. చూడండి, కృప ప్లస్ సత్యం. ఎక్కడ మాట్లాడినా ఏం కనబడుతుంది? మనకి కృప కనబడుతుంది, సత్యం కనబడుతుంది. అనగా యేసుక్రీస్తు వారే మనకు కనబడుతూ ఉంటాడు. ఏమంటాడు? నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించుచున్నది తండ్రి. 59వ కీర్తన 10వ వచనంలో, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాను. ఎక్కడ కలుసుకున్నాడమ్మా? దేవుడు నన్ను తన కృపలో కలుసుకున్నాడట. నా కొరకు పొంచి ఉన్న వారికి నశించిన దానిని దేవుడు నాకు చూపించును. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకుంటూ ఉన్నాడు. 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహధ్వానం చేస్తాను ప్రభువా. 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయాన్నే తెల్లవారక ముందే నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. 59వ కీర్తన 17వ వచనం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. 59వ కీర్తన 17వ వచనం. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. 61వ కీర్తన 7వ వచనంలో, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకే కృపా సత్యములను నియమించుము. యేసు, నీవే రా నా దగ్గరికి. కృపా సత్యము. 62వ కీర్తన 12వ వచనం. ప్రభువా, మనుషులకందరికీ వారి క్రియలు చెప్పున నీకే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది తండ్రి, కనికరం చూపుటయు నీది ప్రభువా, దయ చూపుటయు నీదే తండ్రి. 63వ కీర్తన. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా స్తోత్రం ప్రభువా. 63వ కీర్తన 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. స్తోత్రం 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 ప్రభువా. 66వ కీర్తన 20వ వచనంలో, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక. ఆయన కృప మన యొద్ద నుండి తొలగితే మనం బ్రతకలేం. అందుకే ఆయన సన్నతింపబడాలి, ఆయన నామం సన్నతింపబడాలి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. ఆయనకే స్తోత్రం, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఆయన్నే గొప్ప చేయాలి. ఆయన మీద మన దృష్టి అంతా ఉండాలి. భగవంతుని మన ధ్యానం చేయాలి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయనే కనికరించుపు దేవుడు. 69వ కీర్తన 13వ వచనంలో, యెహోవా, అనుకూల సమయమున నేను ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము ప్రభువా. స్తోత్రం తండ్రి. దేవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి
నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము తండ్రి. 69వ కీర్తన 16వ వచనంలో యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎక్కడ ఏమంటున్నాడు తల్లి? దేవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము తండ్రి. 77వ కీర్తన 8వ వచనం, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా క్వశ్చన్ మార్క్, ఆయన సెలవిచ్చిన మాట తరతరములను తప్పిపోయినా క్వశ్చన్ మార్క్, ఆయన కృప ఎన్నటికీ మానిపోదు, ఆయన సెలవిచ్చిన మాట ఎప్పటికీ తరతరములకి తప్పిపోదు. 84వ కీర్తన 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. స్తోత్రం తండ్రి. 85వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీ కృప మాకు కనపరచుము తండ్రి. నీ కృప అనగా యేసుక్రీస్తును మాకు కనపరచుము ప్రభువా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. 85వ కీర్తన 10వ వచనం, కృపా సత్యములు కలుసుకునినవి. కృపయు సత్యము కలుసుకున్నాయట. కృపయు సత్యము కలుసుకునినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. కృపయు సత్యము కలుసుకున్నాయట. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయట. 86వ కీర్తన 5వ వచనంలో ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ప్రభువా. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. నీవు దయాళుడు ప్రభువా, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడువు తండ్రి. కృపాతిశయం గలవాడు. కృపలోనే అతిశయం మాకు, కృపలోనే మాకు గర్వం. కృప ఉంటే చాలు మాకు, అదే ధన్యత. నీ కృప పొందుకుంటే చాలు, నీ కరుణ గల చూపు ఉంటే చాలు, నీ జాలి గల నా ప్రభా హస్తం మా ఇంటి మీద ఉంటే చాలు ప్రభా. నీ రెక్కల కింద మేముంటే చాలు, నీ కృపలో మేము భద్రపరచబడితే చాలు తండ్రి. 86వ కీర్తన 13వ వచనం, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది తండ్రి. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన, నా ఇంటి ఎడల నువ్వు చూపిన, నా కుటుంబం ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది తండ్రి. పాతాళము అగాధము నుండి నా ప్రాణమును తప్పించినావు. స్తోత్రం. బాధలను తీసివేశావు నీ కృప ద్వారా. 86వ కీర్తన 15వ వచనంలో, 86వ కీర్తన 15వ వచనం, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుంటారా? బతుకున్నప్పుడే కదా నీ కృపను గురించి మేము ధ్యానం చేసేది, నీ దయని గురించి, నీ జాలిని గురించి, నీ ప్రేమను గురించి మేము ధ్యానం చేసేది. 89వ కీర్తన 1వ వచనం, యెహోవా యొక్క కృపాతిశయం అంటాడు. మరలా యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తిస్తాను. తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేస్తాను ప్రభా. నీ కృపను కొనియాడతాను, నీ కృపను నోరారా పలుకుతాను. 89వ కీర్తన 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారాలు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తోత్రం. బలమైన స్తోత్రం చెల్లించాలి, బలంగా ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. హృదయంలో నుంచి మన మనసంతా ఆయన కృపను బట్టి స్తుతి చెల్లించాలి. ఉదయకాలన ఆయనకి ఎంత స్తుతి చెల్లిస్తే అంత అద్భుతం మన జీవితాల్లో జరుగుతుందండి. మన జీవితంలో అద్భుతం కావాలంటే ఆయన్ని స్తుతి, ఆయన కృపను గురించి ఆలోచన చేయడం, ఆయనకి స్తుతించడమే. ఆయనకి స్తుతిలోనే మహత్యం ఉందండి, స్తుతిలోనే గొప్పతనం ఉంది, స్తుతిలోనే మనకు ఆరోగ్యం ఉంటుంది, స్తుతిలోనే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. నువ్వు స్తుతిస్తూ వెళ్తే, భగవంతుని మెప్పిస్తే, భగవంతునికి ఇష్టంగా మన స్తుతి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిండుగా మెండుగా మన కుటుంబాలని ఆశీర్వదించు దేవుడే ఉన్నాడు. 14వ వచనంలో ఏం చూసాం? నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారాలట, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు వారిని ఉదయాన్నే మనం ధ్యానించాడు.
89వ కీర్తన 24వ వచనంలో నీ విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును గాక అంటున్నాడు. నా నామమును బట్టి అతని కొమ్ము భగవంతుడు హెచ్చింపబడతాం. భగవంతుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించి ఆయన కృపను బట్టే నా విశ్వాసతయు, భగవంతుని యొక్క విశ్వాసత, భగవంతుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే చాలండి. 28వ వచనంలో 89వ కీర్తన నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదని, నా నిబంధన అతనితో స్థిరంగా ఉంటుందని భగవంతుడు సెలవిస్తూ ఉన్నాడు. 49వ కీర్తన 89వ కీర్తన 49వ వచనంలో ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ, నీ కృపాతిశయములెక్కడ, నీ కృపాతిశయం ఉంటే చాలు ప్రభు. మాకు జీవితం, మా జీవదాత అయిన ప్రార్థన, మా జీవదాతని గురించిన ఆలోచన, మా జీవదాతని గురించినటువంటి మనస్సులో ఆ వాంఛ తృష్ణ నీ కృపను బట్టే 90వ కీర్తన 14లో మనకు తెలుసు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాం. ఉదయాన్నే నీ కృప కలగాలి ప్రభు. నీ కృప తండ్రి, ఉదయాన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. 92వ కీర్తన 2వ వచనం నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను ధ్యానం చేయుట మంచిది మంచిది మంచిది. నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను కీర్తించుట ధ్యానించుట మంచిది మంచిది. 94వ కీర్తన 18వ చరణంలో అంటాడు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభు, నీ కృపే నన్ను బలపరుస్తుంది. నా కాలు జారిపోయింది, పడిపోయాను, అలసిపోయాను, ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటూ ఉన్నాను, శ్రమ వచ్చిందని బాధపడుతూ ఉన్నాను. అయితే నీ కృప నన్ను బలపరుస్తుంది, నీ కృపే నన్ను బలపరుస్తుంది. జ్ఞాపకం చేసుకోండమ్మా 94వ కీర్తన 18. మన సమస్యల్లో మాట వాక్యం మళ్ళీ బ్రతికిస్తుంది, వాక్యం ఉజ్జీవింపజేస్తుంది, వాక్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నీ కృప నీ కృప నన్ను బలపరుచుచున్నది. 98వ కీర్తన 3వ వచనం ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసత ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూస్తూ ఉన్నారు. ఆయన కృప విశ్వాసతలు మన మీద ఉంటే మన ఇంట్లో జరిగే రక్షణ కార్యాన్ని అనేకులు చూస్తారట. 100వ కీర్తన 5వ వచనం యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు 100వ కీర్తన 5వ వచనం ఆయన కృప నిత్యము ఉంటుందట, ఆయన సత్యము తరతరములు ఉండును. 101వ కీర్తన 1వ వచనం ఏముందమ్మా? 101వ కీర్తన 1వ వచనంలో నేను నీ కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడతాను, యెహోవా నిన్ను కీర్తిస్తాను. మనం భగవంతునికి ఏమి వేయగలం? ఆయన కృపను ధ్యానం చేయగలం, ఆయన కృపను బట్టి ఆయన స్తుతించగలం, ఆయన దయని బట్టి మనం స్తుతించగలం. 103వ కీర్తన 8వ వచనం యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. స్తోత్రం స్తోత్రం ప్రభువా. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భగవంతునికి మహిమ కలుగును కాక, ఆయన నామమునకు స్తుతి కలుగును కాక, ఆయన నామము గొప్ప చేయబడును కాక. 18వ వచనం ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఈరోజున్న ప్రేమ రేపు ఉంటుంది,
ఎల్లుండి ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఆయన కృపలో మార్పు ఉండదు. నీవు నేను మారుతాం. 103వ కీర్తన 18వ వచనంలో ఏమున్నది? 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ రోజంతా మీరు ప్రభువా నీ కృపను బట్టి స్థుతులు అంటూ వెళ్ళండి. మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, మహాభాగ్యం. భగవంతుని యొక్క కృప, ఆయన కృప నిత్యం ఉంటుందట. ప్రభువా నీ కృప ఆకాశం కంటే ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందట. 103వ కీర్తన 18వ వచనంలో ఇప్పుడే చూసాం. ఆయన కృప యుగ యుగములు నిలుస్తాయి. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుస్తాయట. నేను హైలైట్ చేసుకుంటూ వస్తున్నాను కృప అన్న మాట. మీ బైబిల్లో కూడా హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మరలా ధ్యానం చేయండి. ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది. ఎల్లకాలం నిలిచేది ఆయన కృప. ఆయన కృప మన ఇంటి మీద ఉంటే చాలమ్మా. 106వ కీర్తన 7వ వచనంలో ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఆయన కృపా బాహుల్యను మన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన మన జీవితాల్లో చూపించిన కృపను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 106:45లో వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకును, తన కృపా బాహుల్యమును బట్టి. మనం ఇందాక చూస్తూ వచ్చాం, కృపను బట్టి, కృపాతిశయమును బట్టి. ఇక్కడేమంటున్నాడు? కృపా బాహుల్యమును బట్టి. 107వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఆయన కృప నిరంతరము ఉండును కాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును గాక. ఆయన కృప నిరంతరము ఉండును గాక. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. 107వ కీర్తన 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. 15వ వచనంలో 107వ కీర్తన చెప్తున్నాను. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 21వ వచనం ఎవరైనా చదవండమ్మా, తీస్తే వెంటనే. సరే, ఆయన 21వ వచనమ్మా, 107 కీర్తన 21. సరే అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి, హ్యాపీ బర్త్డే అమ్మా. 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. 31వ వచనంలో ఏముందమ్మా? 107వ కీర్తన, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. ఆయనకు వందనాలు చెల్లించెదరుగాక, ఆయనకు స్తుతులు చెల్లించెదరుగాక. 43వ వచనంలో బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను. మరలా చూడండి, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. పక్కన ఇంకొక 108వ కీర్తనకు రండి, 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైన తండ్రి, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. 109వ కీర్తన 12వ వచనం, పక్కన రండి, వానికి కృపచూపువారు లేకపోదురుగాక, తండ్రి లేని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. దీని అర్థం ఏంటంటే, ఆయన కృప లేకపోతే
మనకి దయ చూపించేవారే ఉండరు, ఆదరణే ఉండదు, సహాయమే ఉండదు. 16వ వచనం 109వ కీర్తన 16లో ఏలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమనొందిన వానిని, దరిద్రుని నలిగిన హృదయం గలవానిని చంపవలనని వాడు అతని తరుముతూ ఉన్నాడట. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరిచి, అనగా కృప ఉంటే అక్కడ అశాంతి ఉండదండి, అసమాధానం ఉండదు. కృప ఉంటే సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. 21వ వచనం చూడండి, 109వ కీర్తన. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. రాత్రి మనం చూస్తాం, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు అనగా ప్రార్థన ఆలకించే దేవుడు. నా విమోచకుడు సజీవుడు అనగా ఆయన రక్షింపనేరకు నిన్నట్లు ఆయన హస్తం కూర్చు కాలేదని దాని అర్థం. అనగా నా విమోచకుడు సజీవుడు, ఆయన కృప నా మీద ఉంది. ఎంతగా ఉంది? నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపిస్తున్నావు, నీ కృపను బట్టి నన్ను విడిపిస్తున్నావు. 27వ వచనంలో భక్తుడు అంటాడు, నాకు సహాయం చేయము నీ కృపను బట్టి. కారణం ఏంటి? ఎలా రక్షిస్తావు నువ్వు? నీ కృప. నా నీతి కాదు, నా యొక్క గొప్పతనం కాదు, నా అందం కాదు, నా జ్ఞానం కాదు, కేవలం నీ కృపను బట్టి నన్ను రక్షించాలి. 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి, నువ్వు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి, నీతిని బట్టి, సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక, నీకే స్తోత్రము కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నిన్నే మేము గొప్ప చేయదుము గాక, నిన్నే ఆరాధించుదుము గాక, నిన్నే కీర్తించుదుము గాక, నిన్నే పాడుదుము గాక, నీ కృపా సత్యములను బట్టి. 117వ కీర్తన. అద్భుతమైన కీర్తన. మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిన. ఆయన కృప నిరంతరము నిలుస్తుందట. 118వ కీర్తన 2వ వచనం. ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీయులు అందరుగాక. 3వ వచనం. ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక. 4వ వచనం. ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గల వారు నీవు నేను అందుదుముగాక. యెహోవా కృప నిరంతరము నిలిచును. గొప్ప మాట అండి. యెహోవా కృప నిరంతరము నిలిచును. యెహోవా కృప నిరంతరము. మన నోటి నిండా స్తుతి ఉండాలి, మన నోటి నిండా ఆయన కృపను గురించిన మాట ఉండాలి. మన నోటి నిండా, మన హృదయం నిండా ఆయన కృప, ఆయన కృప. యెహోవా దయాళుడు. 29వ వచనం 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది. 119వ కీర్తనలోకి వచ్చాం. 64వ వచనం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ ప్రేమతో నిండిపోయింది ప్రభా. నీ కట్టడలను నాకు బోధించాలి, నీ కృపను బట్టి నాకు బోధించి నీ వాక్యమును. 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృపణను ఆదరించునుగాక, నీ కృపణను ఆదరించునుగాక, నీ కృపణను ఆదరించునుగాక. 124వ కీర్తన. నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయాలి ప్రభా, నీ కట్టలు నాకు బోధించాలి, నీ వాక్యం నాకు తెలపాలి. నీ కృప చెప్పున, నీ కృపా సత్యమే కారణం. యేసుక్రీస్తు నీవే కారణం, నీవు ఆది సంభూతుడు, నీవే కారణం. నా జీవితంలో కృప కలుగుతుందంటే, ఆదరణ కలుగుతుందంటే, క్షేమం వస్తుందంటే, అవసరం తీరుతుందంటే, ఆరోగ్యం వస్తుందంటే నీ కృప కారణం, నీ కృప కారణం, నీ కృప కారణం. 124. నీ కృప చెప్పున ప్రభువా, నీ సేవకునికి మేలు చేయాలి, నీ కట్టలు నాకు బోధించాలి. 149వ వచనం. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించము, నా ప్రార్థన ఆలకించము. యెహోవా నీ వాక్య విధులు నాకు నేర్పించాలి, నీ వాక్యాన్ని బట్టి నన్ను బ్రతికించాలి. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించము తండ్రి. 159వ వచనం. యెహోవా చిత్తగించము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ వాక్యం అంటే చాలా ఇష్టం ప్రభువా. నీ వాక్యం తప్ప నా జీవితంలో ఇంకేది వద్దు తండ్రి. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటాను నా తండ్రి. యెహోవా చిత్తగింతము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చెప్పున నన్ను బ్రతికింపము. మన ప్రార్థన అంతా ఆయన కృప మీద ఉండాలి. ఈ రోజున మన ప్రార్థన అంతా ఎల్లప్పుడూ ఆయన కృపను గురించే ఉండాలి. 137వ వచనంలో 130వ కీర్తన.
7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. యేసుక్రీస్తు వారు మనకు దొరుకుతాడు. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద ప్రేమ దొరుకుతుంది, ఆయన యొద్ద ఆరోగ్యం దొరుకుతుంది, ఆయన యొద్ద సమాధానం దొరుకుతుంది, ఆయన యొద్ద సంతోషం దొరుకుతుంది, ఆయన యొద్ద సంతృప్తి దొరుకుతుంది, తృప్తి దొరుకుతుంది. నీ జీవితంలో అటు ఇటు చూస్తే నీకు దొరకదు. యెహోవా యొద్దే కృప దొరుకుతుంది. అందుకే ఆయన్నే అడగాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన పక్కన కూర్చోవాలి, ఆయన ఒడిలో కూర్చోవాలి, ఆయన రొమ్మున అనుకోవాలి, ఆయన కౌగిలించి పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. విడిచిపడి చంటి పిల్ల తన చనుపాలు విడిచినటువంటి పిల్ల ఏ విధంగా తల్లి దగ్గర ఉంటుందో అలాగే భగవంతుని దగ్గర మనం ఉండాలి. అంత మనం ప్రేమతో ఆయన హత్తుకుని ఉండాలి, గట్టిగా పట్టుకుని ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఆయన ఒడిలో ఉంటే మనకు కష్టమే ఉందండి. ఆయనే చూసుకుంటాడు, ఆయన చేతిలో మనం ఉంటాం. ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన కృపే. అందుకే ఆయన కృప దొరికితే చాలు. 130వ కీర్తన 7వ వచనంలో ఏం చదవం? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉండుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుందమ్మా? యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. 136వ కీర్తన యెహోవా దయాళుడు. మనం ఇప్పుడే ఇంకా ఇక్కడ మనం చూస్తే ఎంత అద్భుతం. ఇప్పుడు మనం కరెక్ట్ వాక్యంలోకి వచ్చాం. ఎందుకంటే ఈ మాటలో ధ్యానం చేయాలని నా నోరార పలకాలని 10 నిమిషాల సమయం ఉంది. అయినా 136వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. మీరు ఒక్కొక్కరుగా ఆయన కృప నిరంతరము ఉండునుగా కానీ పలుకుతూ ఉండండి. నేను పైన ఎందుకు ఆయన కృప నిరంతరం ఉండాలో పైన చదువుతూ ఉంటాను. మీరు కింద ఎందుకు మనం స్తుతి చెల్లించేటప్పుడు, స్తోత్రం అని చెప్పేటప్పుడు కారణం చెప్పి స్తోత్రం చెల్లించాలి. ఒట్టొట్టుగా స్తోత్రం స్తోత్రం అని తప్పులేదు అనొచ్చు, కానీ ఎందుకు మన స్తోత్రం అని? ఏం జరిగింది నీ జీవితంలో? నీకేం జరిగింది? ఎందుకు స్తుతించగలుగుతున్నావు? మామూలుగా అందరూ అంటున్నారు, నేను అంటున్నాను కాదు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే. ఎవరన్నా మైక్ ఆన్ చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండునుగా కానీ పలకన్నామా? రెండవ వచనం దేవదేవునికి, అందరూ ఒక్కొక్కరుగా చెప్పండి, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మూడవ వచనం ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 4వ వచనం ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు, ఆయన కృప చెప్పండి తల్లి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను,
అమోరీయుల రాజు అయిన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆ ఆకాశముందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునామమునకు మహిమ కలుగును గాక. మనం ఆయన కృప నిరంతరం ఉండునని ఎలా పలకాలి? పైన ఒక కారణం చదువుతూ వచ్చాం. ఆ కారణాన్ని బట్టి మూడు పెట్టేసుకోండి. ఆ కారణం త్వరగా నేను కంప్లీట్ చేస్తాను, ఒక 2 minutes. ఈ కారణాన్ని బట్టి మనం ఆయన కృప నిరంతరము ఉండుగా కానీ పలుకుతూ ఉండాలి. ఆ పక్కనే 138వ కీర్తనలో 2 మాటలు ఉంటాయి, నేను కంప్లీట్ చేస్తాను. నీ పరిశుద్ధాలయము తట్టు 2వ వచనం, 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు ప్రభువా. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. స్తోత్రం తండ్రి. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టొద్దు ప్రభువా. అందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మికించి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను, కృపా సత్యమును, కృపా సహితమును, కృపా బాహుల్యమును, కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేనెత్తుకొనిచున్నాను. నేను నడువలసిన మార్గము నాకు తెలియచేయుము. 12వ వచనం, 143వ కీర్తన 12వ వచనం. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము. నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపచేయము. 144వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి. స్తోత్రం. ఏమేమి చూసామమ్మా ఇప్పటి వరకు? కృపాతిశయం, కృపా బాహుల్యం, కృపా వార్త. ఇక్కడే ఉన్నది కృపా నిధి. ఏమన్నదమ్మా? కృపానిధి. ఆయన నాకు నిధి అంటే ఏంటి? భాండారం. నిధి అంటే మనం ట్రంక్ పెట్టి అనుకోండి, డబ్బులు దాచుకునే దాన్ని ఏమంటారు? నిధి. లేదా బంగారం ఉన్నదాన్ని ఏమంటారు? నిధి. ఆస్తి. అక్కడ ఏం దొరుకుతుంది మనకి? బంగారం దొరుకుతుంది, ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఆ నిధి. నిధి అంటే అది సమృద్ధి అనమాట. అక్కడ ఆయన కృప దొరికేవాడికి సమృద్ధి దొరుకుతుంది. ఆయన నాకు కృప అనేది నా కోట, నా దుర్గం, నన్ను తప్పించేవాడు, నా కేడము, నాకు ఆశ్రయించేవాడు, నేను ఆశ్రయించే దేవుడు. ఆయన నా జనులకు నాకు లోబరుస్తూ ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి. నా కృపానిధి ఆయనే. 145వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. స్తోత్రం ప్రభువా. 145వ కీర్తన 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు. తన క్రియలన్నిట్లో కృప చూపించే దేవుడు. ఆయన కృప చూపించే దేవుడు. 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడట. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? ఆయన కృప కొరకు కనిపెడితే, ఆయన సహాయం కోసం కనిపెడితే, ఆయన ప్రేమ కావాలని మనం అడుగుతూ ఉంటే, మనం ప్రార్థన చేస్తే ఆనందించే దేవుడు అండి. ఎంత భాగ్యం మనకి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు.
గాడ్ బ్లెస్ యు అమ్మా. ఆయన కృప నిరంతరము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఆయన కృప నిరంతరముండును గాక. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఆయన కృప నిరంతరముండును గాక. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఆయన కృప నిరంతరముండును గాక. యెహోవా దయాళుడు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రాజుల రాజుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అమరత్వం గల రాజుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మారణ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నిన్న నేడు నిరంతరము మొన్న చేసిన అద్భుతం ఈరోజు జరుగుతుంది. అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఆ రోజునున్న దేవుడు, ఈ రోజునున్న ఒకే ఒక్క దేవుడు, మారని దేవుడు, మార్పులేని దేవుడు, ఉన్నవాడు, అనువాడు అనగా యెహోవా. అనగా అర్థం ఏంటో తెలుసమ్మా? ఉన్నవాడును, అనువాడు నేనే, మొదటి వాడును, కడపడి వాడును, ఆల్ఫాయు ఒమేగయు. స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన దేవుడును అంటాడు. ఆయన దయాళుడు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ప్రభువుల ప్రభువునకు ఆయన కృప నిరంతరముండును గాకని పలుకుదాం. మనసారా కొనియాడదాం. నోటి నిండా ఆయన స్తుతించుకుందాం. లోటు లేదని కాదు, కష్టం లేదని చెప్పట్లేదు, అనారోగ్యం లేదని చెప్పట్లేదు. ఏ సమస్య ఉన్నా ఆయన మనసారా ఆయన స్తుతిస్తే అన్నిటి నుంచి దూరం చేసే దేవుడు. మన ఎడల ఆయన కృప, మన బిడ్డల ఎడల ఆయన కృప, మన కుటుంబాల్లో ఆయన కృప, మన ఉద్యోగాల్లో ఆయన కృప, ఇరుగు పొరుగు వారి ఎడల ఆయన కృప, బాధింపబడి వారి ఎడల కృప, అనారోగ్యంగా ఉన్న వారి ఎడల ఆయన కృప, ఆసుపత్రిలో ఉన్న వారి ఎడల ఆయన కృప నిరంతరముండును గాక. మన బిడ్డల మీద ఆయన కృప నిరంతరముండును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు ఆయన కృపతో మనులను దీవించునుగాక.